ఈ మధ్య మన దేశపు జనాలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆస్ట్రేలియాలో భారీ ర్యాలీలు జరుగుతున్నాయి. ఇండియన్స్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో మరో వింత విషయం వెలుగులోకి వచ్చింది. తన బ్యాగ్ లో మల్లెపూలు తీసుకెళ్లిన పాపానికి ఆమెను మెల్బోర్న్ ఎయిర్పోర్ట్ లో నిలిపివేసి శల్య పరీక్షలు చేశారు. హ్యాండ్ బ్యాగ్ లో మల్లెపూలు ఉన్నందుకు ఆమెకు మన కరెన్సీలో 1,14,000 రూపాయల జరిమానా విధించి వసూలు చేశారు. నవ్య నాయర్ అనే మలయాళీ నటికి ఈ చేదు అనుభవం ఎదురైంది. సువాసన కలిగించే మల్లెపూలతో వచ్చే అనర్థమేంటో మన వాళ్లకు తెలియక అమాయకంగా ఇరుక్కుపోతున్నారు. ప్రపంచంలోని అత్యంత కఠినమైన బయోసెక్యూరిటీ చట్టాలు ఉన్న విమానాశ్రయాల్లో ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ ఎయిర్పోర్ట్ కూడా ఒకటి. అయితే అక్కడ ప్రభుత్వం పాటించే కఠినమైన నిబంధనల మేరకు కేవలం మల్లెపూలు మాత్రమే కాదు, మనం అత్యంత సాధారణంగా వినియోగించే అనేక వస్తువులు, పదార్థాలపై కూడా ఆస్ట్రేలియాలో నిషేధం ఉంది. వాటిని తీసుకువెళ్లిన వారికి జరిమానాతో పాటు ఒక్కోసారి జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇటీవల ఆస్ట్రేలియాలో జరిగిన ఈవెంట్ కు హాజరయ్యేందుకు నవ్య నాయర్ ఆస్ట్రేలియాకు వెళ్లారు. ఆ సమయంలో తన బ్యాగ్ లో ఉంచుకుని మల్లెపూలను తీసుకెళ్లారు. కానీ ఘుమఘుమలాడించే వాసన ఆమెను పట్టించేసింది. వాటిని గుర్తించిన సిబ్బంది అధికారులకు సమాచారం ఇవ్వడంతో అక్కడి అధికారుల ఆదేశంతో జరిమానా కట్టక తప్పలేదు. ఒక్క మల్లెపూలే కాదు, ఆస్ట్రేలియాకు వెళ్లే ప్రయాణికులు, వినోద పర్యాటకులు, పండ్లు, విత్తనాలు, పూలపై కూడా నిషేధం ఉంది. విదేశాల నుంచి వచ్చే ఈ పదార్థాలు, వస్తువులతో తమ దేశస్థులకు వివిధ రకాల వ్యాధులు, అక్కడి పంటలకు తెగుళ్లు సులభంగా వ్యాపించే అవకాశం ఉండడంతో ఈ నిబంధన పెట్టారు. ఆ నిషేధిత వస్తువుల గురించి మరికాస్త వివరంగా చూస్తే, తాజా లేదా ఎండిన పువ్వులు, పండ్లు, కూరగాయలు, ఆయుర్వేదపు మూలికలు, సుగంధ ద్రవ్యాలు, ముడిగింజలు, విత్తనాలు, పాల ఉత్పత్తులు, బర్ఫీ, రసమలై, రసగుల్లా, దూద్ పేడ, గులాబ్ జామున్, మైసూర్ పాక్ వంటి స్వీట్లు కూడా ఎంత చక్కగా డబుల్ ప్యాక్ చేయించినా అక్కడ లాభం లేదు. అంతెందుకు, అక్కడికి మరెక్కడి నుంచో బియ్యం, ఇంట్లో తయారు చేసిన ఆహారం, పెంపుడు జంతువుల ఆహారం, పక్షులు, వాటి ఈకలు, జంతువుల ఎముకలు, చర్మంతో చేసిన జాకెట్లు, బ్యాగులు, దుప్పట్లు లాంటి వస్తువులను కూడా తీసుకొస్తే తమ నిబంధనలను ఉల్లంఘించినట్లుగానే భావిస్తూ ఉంటారు. అలాంటి వారిపై దేశంలోని ఎంట్రీ లెవెల్లోనే ఆస్ట్రేలియా అధికారులు కఠిన చర్యలు తీసుకుంటూ ఉంటారు. నిబంధనలను తెలుసుకోకుండా తీసుకొచ్చిన నిషేధిత వస్తువులను స్వాధీనం చేసుకున్న వెంటనే ధ్వంసం చేసి ఆ ప్రయాణికులకు జరిమానా లేదా జైలు శిక్ష విధిస్తూ ఉంటారు. ఒకవేళ అవి తీవ్రమైన ఉల్లంఘనలైతే ప్రయాణికుల వీసాలను సైతం రద్దు చేసి వెనక్కు పంపించే అవకాశం ఉంటుంది. అయితే ఆస్ట్రేలియాకు వెళ్లే వారు తీసుకువెళ్తున్న ఆహార పదార్థాలు, వస్తువులకు సంబంధించిన వివరాలను ముందుగానే అక్కడి అధికారులకు తెలియజేయాల్సి ఉంటుంది. ఒకవేళ అవి నిషేధిత జాబితాలో ఉంటే గనుక విమానాశ్రయం అధికారులు వాటిని జప్తు చేస్తారు. అలాంటప్పుడు ఎటువంటి జరిమానా విధించరు. అలా కాకుండా దొంగచాటుగా లేదంటే తెలియకుండా నిషేధిత వస్తువును తీసుకెళ్తే మాత్రం తగిన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొన్ని రకాల ఆహార పదార్థాలు, వస్తువుల వల్ల పర్యావరణానికి హాని కలుగుతుండడం, ప్రజలకు వివిధ రకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉండడంతో ఆస్ట్రేలియా ప్రభుత్వం ఇటువంటి నిబంధనలు పెట్టుకున్నట్లు సమాచారం. ఆస్ట్రేలియా మొదటి నుంచి పర్యావరణ పరిరక్షణ, ప్రజల ఆరోగ్య సంరక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఆస్ట్రేలియాలోని విక్టోరియాలో ఇంట్లో బల్బు మార్చడానికి కూడా లైసెన్స్ పొందిన ఎలక్ట్రీషియన్లే పిలవాల్సి ఉంటుంది. ఎలక్ట్రీషియన్ లైసెన్స్ లేకుండా మీ అంతటా మీరే బల్బు మార్చేసుకున్నట్లు తేలితే జరిమానా ఖాయం. అదే మన భారతదేశం అయితే హై టెన్షన్ విద్యుత్ తీగల మీద కూడా సొంతంగా పని చేసేస్తూ ఉంటాం. కానీ అక్కడ అలా కాదు. ఇది ఒక ఆస్ట్రేలియా దేశంలోనే కాదు, ప్రపంచంలోని పలు దేశాలలో పలు రకాల నిబంధనలు అమల్లో ఉన్నాయి. నిజానికి ఒక దేశంలోకి తీసుకువెళ్లడం నిషేధించబడిన వస్తువులలో సాధారణంగా ఆయుధాలు, చట్టవిరుద్ధమైన మందులు, కొన్ని రకాల ఆహార పదార్థాలు ఉంటూ ఉంటాయి. ఇళ్లలో పెంచుకునే జంతువులు, పక్షులు, పర్యావరణాన్ని దెబ్బతీసే పదార్థాలు, కొన్ని సాంస్కృతిక కళాఖండాలు, నకిలీ వస్తువులు కూడా ఉంటాయి. ప్రతి దేశానికి దాని స్వంత చట్టాలు మరియు నియంత్రణలు ఉంటాయి. కాబట్టి నిర్దిష్ట నిషేధిత వస్తువుల జాబితా కోసం ఆయా దేశాల అధికారిక ప్రభుత్వ వెబ్సైట్ ను లేదా విమానయాన సంస్థ యొక్క వెబ్సైట్ ను సంప్రదించడం చాలా ముఖ్యం. మన దేశం నుంచి ఎక్కువగా అమెరికా, మిడిల్ ఈస్ట్ దేశాలకు ప్రయాణాలు సాగుతుంటాయి. ఉదాహరణకు యుఏఈ, ఖతార్, ఒమన్ దేశాలు లాంటి గల్ఫ్ దేశాలకు వెళ్లేవారు చాలా సందర్భాలలో ఇమ్మిగ్రేషన్ చెక్ సమయంలోనే దొరికిపోతూ ఉంటారు. మన వాళ్ళు స్వదేశీ రుచులంటే చాలా ఇష్టపడుతూ ఉంటారు కదా. భారతీయ రుచులను ఆస్వాదించాలనే కోరికతో అటు పచ్చళ్ళు, స్వీట్లు, నెయ్యి వంటి వాటిని ఇంటర్నేషనల్ ప్యాక్ చేయించుకుని మరి విమానాలలో ప్రయాణిస్తూ ఉంటారు. కానీ ఇవన్నీ ఆయా దేశాలలోకి రావడాన్ని ప్రభుత్వాలు నిషేధించాయి. విమాన ప్రమాదాలకు కారణమయ్యే ఈ నూనె పదార్థాలను వెంట తీసుకెళ్లకూడదని నిషేధిత వస్తువులపై అవగాహన లేకపోవడంతో ప్రయాణికుల బ్యాగులను తిరస్కరిస్తున్నారు. మిడిల్ ఈస్ట్ దేశాలకు ఎండు కొబ్బరి, పెయింట్, కర్పూరం, పచ్చళ్ళు,
నూనెతో చేసిన తినుబండారాలను తీసుకెళ్లకూడదు. అంతేకాదు బాణాసంచా, ఈ సిగరెట్లు, లైటర్స్, పవర్ బ్యాంకులు, స్ప్రే బాటిల్స్ వంటి వాటిని కూడా అనుమతించడం లేదు. అందుకే ముందుగా నిషేధించిన వాటి గురించి దృష్టిలో ఉంచుకునే గల్ఫ్ దేశాలకు వెళ్లేవారు ముందుగానే జాగ్రత్త పడడం మంచిదని అంటున్నారు ట్రావెల్ ఏజెంట్స్. లేదంటే లగేజీలు మిస్ అయిపోవడం ఖాయం. వాటిని మళ్లీ పొందడం గగనంగా మారిపోతోంది. అయితే వారి దేశం వారి రూల్స్ అన్నట్లుగానే ఉంటుంది. పరాయి దేశంలో బ్రతకడానికి వెళ్లే వాళ్ళు ఆయా దేశాల చట్టాలను గౌరవించడం, అక్కడి వారికి అనుగుణంగా వ్యవహరించడంలో మనకు మేలు జరుగుతోంది. కొన్ని దేశాల్లో నిషేధిత జాబితాలో చిన్న చిన్న వస్తువులని లేదా విషయాల్ని చేర్చడం వెనుక ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది కదా. అది మనకు కొత్త కాబట్టి అర్థం చేసుకోవడం కష్టంగా ఉంటుంది. మొదటిసారి ఈ రూల్స్ వింటే చాలా అసహజంగా ఉంటుంది. మనకు నచ్చినట్లుగా జీవించడానికి హక్కు ఉండాలి అని అనిపిస్తూ ఉంటుంది. కానీ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆయా దేశాలలో బాగా ఆలోచించి ఈ చట్టాలు రూపొందిస్తూ ఉంటారు. మనకు మాత్రం కొన్ని చట్టాలు చాలా అసహజంగా అనిపిస్తాయి. రోమ్లో ఉన్నప్పుడు రోమన్లా ఉండడమే బెటర్. మీకు తెలుసా, పర్యటన కోసం ఇటలీ వెళ్ళినట్లయితే అక్కడ మీ మొహం ఎప్పుడు చూసినా ప్రసన్నంగా కనిపించాలి. అంటే ఎప్పుడు నవ్వుతూనే కనిపించాలి. వ్యాధిగ్రస్తులని పరామర్శించేటప్పుడు లేదంటే అంత్యక్రియలకు వెళ్ళేటప్పుడు మాత్రమే నవ్వకూడదన్నమాట. మీరు కోపంగా సీరియస్ గా గానీ కనిపిస్తూ పట్టుబడితే జరిమానా విధించడం ఖాయంగా ఉంటుంది అక్కడ. ఇటలీలో కొన్ని చోట్ల చప్పుడు చేసే శాండిల్స్ లేదా ఫ్లిప్ ఫ్లాప్స్ ధరించడం చేయకూడదు. మీరు నడిచేటప్పుడు శబ్దం చేసే ఫ్లిప్ ఫ్లాప్స్ లేదా శాండిల్స్ మీ దగ్గర ఉంటే గనక జరిమానా విధించే ఛాన్స్ ఉంటుంది. మీకు విషయం తెలుసా, ఇటలీలోని మాంజా అనే పట్టణంలో ఇంట్లో బౌల్లో గోల్డ్ ఫిష్ ని ఉంచుకోవడం కూడా నిషేధించబడింది. అలా బౌల్లో పెట్టబడిన చేపకి దృష్టి సరిగా లేక చూడడానికి ఇబ్బంది పడుతుందని ఈ నిషేధం విధించారట. ఇటలీలోని ఎబోలిలో అనే పట్టణంలో కదులుతున్న వాహనంలో మీకు ప్రియమైన వారిని ముద్దాడడం నిషిద్ధం. ఆ సమయంలో కదులుతున్న వాహనం ప్రమాదానికి గురయ్యే ప్రమాదం ఉంది కాబట్టి ఈ నియమం విధించారు అక్కడ. ఒకవేళ ఎవరైనా కదులుతున్న వాహనంలో తమ వారిని ముద్దాడుతూ కనబడ్డారంటే కొన్ని $100 జరిమానా విధిస్తూ ఉంటారు. ఇక ఫ్రాన్స్ లోని చిన్న పట్టణం కొలెయిన్స్ లో స్పైన్ ఫ్లూ విస్తరిస్తుందన్న భయంతో రోడ్డు మీద ఉమ్మడాన్ని నిషేధించారు. స్వైన్ ఫ్లూని కనుగొన్న మొదటి రోజే అక్కడ ఉమ్మడంపై నిషేధం అమల్లోకి తెచ్చేశారు. ఇంకా గమ్మత్తైన నిషేధం ఏంటంటే స్పెయిన్ లోని ఆండాలూషియాన్లో అనే పట్టణంలో మరణించడం మీద కూడా నిషేధం ఉంది. అదేలాగా ఎప్పుడు మరణిస్తామన్నది ఎలా తెలుస్తుంది అని మీరు అనుకోవచ్చు. కానీ అక్కడ జరిగేది ఏంటంటే ప్రతి వ్యక్తి తన కోసం శ్మశానంలో ఖననం చేయడానికి ఒక స్థలం కొనుక్కోవాలి. లేదంటే చనిపోవడం చట్టవిరుద్ధంగా ఉంటుంది అక్కడ. అలాగే బ్రెజిల్లోని బిరిబిటా మిరిమ్ అనే ఒక చిన్న పట్టణంలో కూడా ప్రభుత్వం స్థలం కొని శ్మశానం నిర్మించే వరకు మరణించడం చట్ట విరుద్ధం. ప్రజలు తమ ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకుని ఆరోగ్యంగా జీవించడానికి ఈ చట్టం చేయబడిందట. ఇలా చేయడం వల్ల కిక్కిరిసిన శ్మశానంలో జాగా కోసం వెంపర్లాడే పరిస్థితి ఉండదని ఈ చట్టం ఉద్దేశమని అక్కడి చట్టం చెబుతోంది. అందుకే ఏ దేశానికి వెళితే అక్కడి స్థానిక చట్టాలు గౌరవించక తప్పదు. లేదంటే సమస్యలు తప్పవు.